స్టాటిస్టిక్స్ క్లాస్ 9 చాప్టర్ 9 సారీ మనకి ఇది క్లాస్ 9 నాన్న చాప్టర్ కూడా 9th చాప్టరే. ఇందులో మనం ఈరోజు నేర్చుకునేది మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. మనం నేర్చుకునేది ఏంటమ్మా? మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. మెజర్ అంటే మనకు తెలుసు. మెజర్స్ అంటే ఏంటి? కొలవడం. 5 సెంటీమీటర్ 6 సెంటీమీటర్ 8 సెంటీమీటర్ 5 కేజీ 6 కేజీస్. అలాగే ఇక్కడ మనము మైండ్ని కూడా మెజర్ చేస్తాం. మా మైండ్లో ఉన్న నాలెడ్జ్ని కూడా మనం స్టడీ చేస్తాం ఇందులో ఈ స్టాటిస్టిక్స్లో. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెజర్స్ ఆఫ్ టెండెన్సీలో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి అంటే 3 టైప్స్లో మనం మెజర్ చేస్తాం. మనం తీసుకున్న ఒక డేటా ఎలా అయినా 3 టైప్స్లో మెజర్ చేస్తాం. ఆ ఎలా మెజర్ చేస్తాం? మనం పెట్టుకున్న పేరు ఏంటి చూద్దాం. ఫస్ట్ మెజర్మెంట్ ఏంటంటే మీన్, సెకండ్ మెజర్మెంట్ ఏంటంటే మీడియన్, థర్డ్ మెజర్మెంట్ ఏంటంటే మోడ్. ఏంటమ్మా? మోడ్ చాలా ఇంపార్టెంట్. మీన్, మోడ్, మీడియన్ ఈ మూడింటిని కలిపి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అని. సరే, ఇందులో నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఏంటి? ఫైండ్ ద మీన్ ఆఫ్ 10, 12, 18, 30, 20 and 70. దీన్ని మనము రా డేటా అంటామని కూడా చెప్పాను. మనం గ్యాదర్ చేసిన డేటా. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. హైయెస్ట్ మార్క్ ఎంత ఉంది? 20 ఉంది. ఎన్ని ఉన్నాయమ్మా ఇక్కడ? 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. నేను 6 మెంబర్స్ దగ్గర మార్క్స్ గ్యాదర్ చేశాను అనుకున్నాను. గ్యాదర్ చేసినప్పుడు ఏదో 20 మార్క్స్ ఒక టెస్ట్ కండక్ట్ చేశాను. 20కి 20 వచ్చినాడు ఒకడు ఉన్నాడా లేదా? 20కి దగ్గరగా ఉన్నాడు ఎవడు? 17, 18. కొంచెం దూరంగా వెళ్తే ఒకటికి 10 వచ్చినాయి అన్నట్లు లెక్క. దీన్ని ఏమంటాం? ఒక రా డేటా. దీనికి మనకు ఒక ఫార్ములా ఉంది, మీన్. ఏం ఫార్ములా అమ్మా? మీన్. మీన్ అంటే ఏం చెప్పాను? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్నాను. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ సరే నెంబర్ ఆఫ్ దీన్ని నేను ఎక్స్ బార్ అని అంటారని కూడా చెప్పాను. దీన్ని సో ఇలా చేయడం వల్ల యూజ్ ఏంటి అన్నది కూడా ఇంపార్టెంట్ చూద్దాం. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ తీసుకుంటే 10 + 12 + 18 + 13 + 20 + 17 divided by 1, 2, 3, 4, 5, 6. Just listen. సో ఇక్కడ 10 + 20 అంటే ఇక్కడ వరకు 30 అవుతుంది. 18 + 12 మళ్ళీ ఇది ఒక 30 అవుతుంది. నెక్స్ట్ 17 + 10 ఇది ఒక 30 అవుతుంది. డివైడెడ్ బై 6. 30 + 30 + 30 90/6. సో 2 టేబుల్ ఇందులో 3 టైమ్స్, 2 టేబుల్ ఇందులో 45 టైమ్స్, 3 టేబుల్ ఇందులో 15 టైమ్స్. అంటే నా మీన్ ఎంత వచ్చిందన్న? 15. అంటే యావరేజ్న ప్రతి ఒక్క స్టూడెంట్కి ఎంత వచ్చినట్లు లెక్క? 15 మార్క్స్ వచ్చినట్లు లెక్క. అంటే ఆ క్లాస్లో ఆ 6 స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేస్తే ఇది బాగా చదువుతున్నట్లు లెక్క. యావరేజ్ 15 మార్క్స్ అంటే 20కి ప్రతి ఒక్కరికి 15 అంటే దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ మెజర్మెంట్. ఆ మార్క్స్ని మెజర్ చేస్తాం అంటే వాళ్ళ మైండ్ని మెజర్ చేస్తాం. వాళ్ళ మైండ్ ఆ 20 మార్క్స్ ఏ స్టేజ్లో ఉందన్నది. ఒకవేళ మెజర్మెంట్ అనేది 15 వచ్చింది కదా, ఒకవేళ 7 వచ్చింది అనుకో ఆ మార్క్స్, అంటే వాళ్ళ పిల్లలు యావరేజ్ స్టూడెంట్సా బిలో యావరేజ్ స్టూడెంట్ అవుతారా? బిలో యావరేజ్ స్టూడెంట్స్ అవుతారు. అంటే ఈ ఎనాలిసిస్ ద్వారా మనం ఏం చేసింటే పిల్లల యొక్క నాలెడ్జ్ అనేది, వాళ్ళ యొక్క ఐక్యూ అనేది తగ్గింది కనుక మనం ఒక స్పెషల్ క్లాసులు తీసుకుని దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఏదో ట్రై చేస్తూ ఉంటాం. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ మెజర్మెంట్. అలాగే ఇంకోటి ఏముంది? మనకి మీడియన్ ఉంది, అలాగే మోడ్ కూడా ఉంది. మోడ్ ఎక్కడ యూజ్ చేస్తారో నేను చాలా క్లాసుల్లో చెప్పాను. మనం ఒక షాప్కి వెళ్ళి మనం సర్వే చేస్తే
ఏదో 3 types ఆఫ్ సోప్స్ తీసుకోవాలి. 3 types ఆఫ్ సోప్స్. ఇది ఎక్స్ అనే ఒక సోప్, ఇది మేబీ సంతూర్ కావచ్చు, మేబీ ఇట్ ఇస్ ఏ లక్స్ కావచ్చు. వై అనేది ఒక టైప్ ఆఫ్ సోప్, జెడ్ అనేది ఒక టైప్ ఆఫ్ సోప్ అనుకుందాం. మీ షాప్కి వచ్చిన ఎక్స్ అనే సోప్ని 10 members కొన్నారు, వై అనే సోప్ని 20 members కొన్నారు, జెడ్ అనే సోప్ని ఇద్దరే కొన్నారు అనుకుందాం. ఇందులో ఏది ఎక్కువ ఉన్నట్టు? వై అనే సోపు. అంటే వై అనే సోప్కి మనం ఎక్కువ ర్యాంక్ ఇవ్వచ్చు కదా. దీని టైప్ అంటే దీని క్వాలిటీ చెప్పొచ్చు, ఇది చాలా మంది తీసుకెళ్తారంటే ఇది బాగుంది అంటే ఇది కూడా వన్ టైప్ ఆఫ్ మెజర్మెంట్. అదేనమ్మా. ఇప్పుడు ఈ 20 అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది? 20 times రిపీట్ అయింది ఈ దగ్గర. 10 అనేది అంటే 10 members అంటే ఎక్స్ అనే సోప్ ఎన్నిసార్లు రిపీట్ అయింది? ఓన్లీ 10 times. ఇది 20 times, ఇది ఓన్లీ 2 times. ఏది ఎక్కువసార్లు రిపీట్ అయింది ఇందులో? ఎక్స్ అనే సోప్ ఎక్కువసార్లు రిపీట్ అయింది. సారీ, వై అనే సోపు ఎక్కువసార్లు రిపీట్ అయింది. సారీ, వై అనే సోపు ఎక్కువసార్లు రిపీట్ అయింది. ఇక్కడ ఈ వై అనేది ఏమవుతుందంటే మోడ్ అవుతుంది. మోస్ట్ రిపీటెడ్ అబ్జర్వేషన్ వై. అంచేత వైని మనం ఏమంటవచ్చు? మోడ్. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. ఇక మీడియన్కి వచ్చినప్పటికి ఇందులో ఉన్న అబ్జర్వేషన్ మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ మనం ఏమంటాం అంటే మీడియన్ అని పిలుస్తాం. కానీ మీడియన్కి కొద్ది చాలా జాగ్రత్త పడాలి. మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నప్పుడు మీడియన్. సో మీడియన్ మనం ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద స్కోర్. దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ మెజర్మెంట్, కీప్ ఇన్ మైండ్. am I clear? సో ఇక్కడ నా దగ్గర అబ్జర్వేషన్స్ 75 ఉంది ఫస్ట్, తర్వాత 21 ఉంది, తర్వాత 56 ఉంది, తర్వాత 36 ఉంది, 81 ఉంది, 5 05 అంటే 5. ఓకే, తర్వాత 42. ఈ అబ్జర్వేషన్లు అన్నింటినీ ముందు మనం ఏం చేయాలంటే అసెండింగ్ ఆర్డర్లోను డిసెండింగ్ ఆర్డర్లోను రాయాలి. అంటే అసెండింగ్ ఆర్డర్ అయితే చాలా బెటర్, స్మాల్ టు బిగ్. ద స్మాలెస్ట్ వాల్యూ ఈజ్ 5. వెరీ నెక్స్ట్ వన్ 20 నెంబర్లో 21, నెక్స్ట్ 36, 36, నెక్స్ట్ 42, నెక్స్ట్ 56 and 70, 81 last. Sorry, 81. Okay. So this is the ascending order అంటుంది. ఇందులో మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ మనం ఏమంటామని చెప్పాను? మీడియన్. సరే, మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక పద్ధతి ఉంది, గుర్తుంచుకోండి. ఇది చాలా జాగ్రత్తగా 1 2 3 4 5 6 7 ఉన్నాయి. అంటే మై n వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 7. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 7. ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు ఈజీగా మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే n+1/2 అంటే ఇది ఒక ఫార్ములా. n+1/2 అబ్జర్వేషన్ అంటే 7+1 ఎంత? 8/2, దట్ ఈస్ ఈక్వల్స్ టు 8/2, దట్ ఈస్ ఈక్వల్ టు 4th. అంటే ఇది 4th అబ్జర్వేషనే మీడియన్ ఆఫ్ ద అబ్జర్వేషన్. కావాలంటే చూసుకుంటారు 1 2 3 4 కరెక్ట్గా మిడిల్ అంటే ఇటు 3 పోతే అటు 3 పోతే. అంటే ఇది ఒక ప్రొసీజర్, యూ షుడ్ ఫాలో ఇట్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆర్డర్ ఉన్నప్పుడు మిడిల్ మోస్ట్లో ఒకే ఒక అబ్జర్వేషన్ వస్తుంది. ఒకవేళ నాకు ఇప్పుడు 101 అబ్జర్వేషన్స్ ఎలా ఉన్నాయనుకుందా. ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 101 అబ్జర్వేషన్స్ ఉన్నాయనుకో. నువ్వు అసెండింగ్ ఆర్డర్లో డిసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. ఫస్ట్ 101 అబ్జర్వేషన్స్ ఉన్నాయనుకో, మరి మిడిల్ మోస్ట్ ఇటు 3 తీసేస్తే మధ్యలో ఇక్కడ చెప్పొచ్చు. మరి 101 ఉన్నప్పుడు యూ షుడ్ ఫాలో దిస్ ఫార్ములా. అంటే 101 ప్లస్ 1కి యాడ్ చేసుకోవాలి ఫార్ములా ప్రకారం. బై 2 చేయి, దట్ ఈస్ ఈక్వల్స్ టు 102/2, దట్ ఈస్ ఈక్వల్స్ టు అంటే 51th అబ్జర్వేషన్. నాట్ 51 ఇస్ నాట్ ఏ మీడియన్. 51th అబ్జర్వేషన్. ఇక్కడ 9th అబ్జర్వేషన్ ఇస్ మీడియన్. సారీ, 4th అబ్జర్వేషన్ ఇస్ మీడియన్. ఇక్కడ
51th అబ్జర్వేషన్ మీడియన్ ఉంది. 51th అంటే అబ్జర్వేషన్ అన్ని రాసుకున్న 51 అబ్జర్వేషన్ ఏదో ఉంది. ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ 42. సో 4th అబ్జర్వేషన్ ఈజ్ 42 ఈజ్ వాట్ యాక్చువల్లీ మీడియన్. మీడియన్. am I clear or not? 42 అనేది 4th అబ్జర్వేషన్, దట్ ఈస్ ద మీడియన్ ప్లస్ దిస్ డేటా నేను చెప్పేది. మరి అలా కాదు, ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్త పడాలి. పర్ఫెక్ట్ ఇదే కొద్దిగా మాడిఫై చేస్తాను. నా దగ్గర ఇవి ఉన్నాయా? ఈ అబ్జర్వేషన్స్ తీసుకుంటాను, మార్చండి. ఇప్పుడు నేను ఏం చేశానంటే 81 ఏది ఆర్డర్లో రాశాను, రాయలేదు కదా నేను. మళ్ళీ ఒకసారి ఆర్డర్లో రాసేటప్పుడు ఒక్క నెంబర్ పెంచుతా, ఒకే ఒక నెంబర్ పెంచుతా. అది నేను ఏం చేశానంటే 23 కింద కన్వర్ట్ చేసి రాస్తాను. ఇప్పుడు ఫస్ట్ మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే నువ్వు అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ కంపల్సరీ రాయాలి, నో డౌట్ ఇట్. రాసిన తర్వాత చూడు ఇక్కడ 5, ఫస్ట్ 5, నెక్స్ట్ 21, 21, 23, 23, వెరీ గుడ్, 36, 36, 42, 42, వెరీ గుడ్, 56, 56, నెక్స్ట్ 75, 75, నెక్స్ట్ 81. 80. ఓకే, ఇప్పుడు నా నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 వచ్చింది. 8 వచ్చినప్పుడు అంటే నాకు ఇందాక ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి నా దగ్గర. ఇందాక ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నప్పుడు ఫార్ములా ఏం చెప్పాను? జస్ట్ 7 + 1 8/2 4th అబ్జర్వేషన్ మీడియన్ అయిపోయింది. కానీ ఈవెన్ ఉన్నప్పుడు మధ్యలో రెండు అబ్జర్వేషన్స్ మిగిలిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు 3 తీసేసేవాలి, ఇటు ఒక 3 తీసేస్తాం, మధ్యలో ఎన్ని మిగిలింది? 2 మిగిలింది. ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తే వచ్చేదాన్నే మీడియన్ అబ్జర్వేషన్ అంటారు. అది ఇక్కడ ఇప్పీర్ అవుతుంది. సో 36 + 42 ఎంత? 78. 78/2 అంటే 78/2 3 9. 9. 39 18 1 yes 70 39 అంటే 39 అనేది ఇక్కడ మీడియన్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ అవుతుంది. మరి ఇలా చిన్నవి అంటే మనం ఈజీగా చెప్పేయచ్చు. అంటే అటు 3 ఇటు 3 చేస్తే మధ్యలో 2 ఉంటాయి, 2 యాడ్ చేసి బయట ఇప్పుడు 1 or 2 ఉన్నాయి. ఇలాంటి అబ్జర్వేషన్స్ 1 or 2 ఉన్నాయి. మరి నువ్వు మధ్యలో అటు ఇటు కట్ చేసుకుంటా పోతావా? చాలా కష్టం కదా. అంచేతే మనము ఇప్పుడు మళ్ళీ ఫార్ములా అబ్జర్వ్ చేస్తాం. ఇఫ్ n is even, n అంటే ఏంటి? ద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆర్ ఈవెన్, దెన్ వీ హ్యావ్ ఏ ఫార్ములా n/2, n/2 + 1 ఇలా సెపరేట్గా ఉంటుంది. ఇందాక వేరు n/2 వచ్చిన దానికి +1 యాడ్ చేయాలి. ఇందాక దాంట్లో ఏంటి? nకే 1 యాడ్ చేసి బై 2 చేయాలి. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇప్పుడు నా n ఎంత? ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు n ఎన్ని ఉంటాయి? ఇప్పుడు 8. 8 అంటే 8 అది ఈవెన్ అబ్జర్వేషన్స్ అంటే 8/2, 8/2 + 1 అంటే 4th, 4 5. yes 5, ఎందుకంటే ఇది 4 + 1 కనుక. సో 5th అబ్జర్వేషన్స్ ఆర్ మీడియన్ అబ్జర్వేషన్స్. మీడియన్ అబ్జర్వేషన్స్ ఆ రెండింటిని ముందు ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. నువ్వు ఇక్కడ 4th అబ్జర్వేషన్ అంటే ఇక్కడ కరెక్ట్గా చూడు. 1 2 3 4th అబ్జర్వేషన్ ఎంత? 36. నెక్స్ట్ ఇంకో అబ్జర్వేషన్ 5th అబ్జర్వేషన్ ఈజ్ 40. సో మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు 36 + 42 ఈజ్ డివైడెడ్ బై 2. దట్ ఈస్ ఈక్వల్స్ టు మనం ఆల్రెడీ 78/2 that is equals to 39. 39 is the medians of the observation. So last one now mode అంటే ఏంటి? మోస్ట్ రిపీటెడ్ అబ్జర్వేషన్. ఇక్కడ నువ్వు ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద
గివెన్ డేటా మోస్ట్ రిపీటెడ్ అయింది ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే 14 2 times రిపీటెడ్, మిగిలిన 1 time now. సో 14 ఈజ్ ఎ వాట్ మోడ్ ఆఫ్ ద అబ్జర్వేషన్. టోటల్గా మనం ఈ క్లాస్లో ఏం నేర్చుకున్నామంటే మెజర్స్ ఆఫ్ టెండెన్సీ గురించి నేర్చుకున్నాం. ఇందులో మీన్, మోడ్, మీడియన్ అనేవి ఉంటాయి. ఈ మూడింటిని మెజర్మెంట్స్ ఆఫ్ ద గివెన్ డేటా అంటారు. ఇక్కడే మనం సింపుల్గా మెజర్స్ ఆఫ్ టెండెన్సీ అని పిలుస్తాం, సెంట్రల్ టెండెన్సీ అని పిలుస్తాము. ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీడియన్ని మనం 2-3 టైప్స్లో మీన్ని మనము 3 టైప్స్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ ఈ క్లాస్లో మనం నేర్చుకునేది 2 టైప్స్. డైరెక్ట్ మీన్ మెథడ్ ఒకటి ఉంటుంది, దాన్ని సింపుల్ మీన్ మెథడ్ అంటారు. ఇంకొకటి ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్ అంటారు. ఆ రెండింటిని మనము నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుంటాం. ఓకే.